ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇంకొన్ని గంటల్లో ప్రపంచంలో ఏం జరగబోతా ఉంది? ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఏ స్థాయికి పోయే అవకాశం ఉంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతున్న వేళ ప్రపంచంలో చాలామందిలో ఒక రకమైన భయం, ఏం జరగబోతా ఉంది అని. ట్రంప్ చాలా క్లియర్గా చెప్పాడు, 48 గంటల్లో హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే ఒక విధ్వంసాన్ని చూపిస్తానని చెప్పాడు. తర్వాత ఆ మాట చెప్పిన 24 గంటల్లోనే మరొక కామెంట్ చేశాడు, టైం దగ్గరకు వస్తుంది, హార్మోజ్ జలసంధిని ఓపెన్ చెయ్యండి రా అంటూ మాట్లాడాడు. బూతులు తిట్టాడు. సరే, ఒక అమెరికా అధ్యక్షుడు అయి ఉండి బూతులు తిట్టడం ఏంటి? ఒక అమెరికా అధ్యక్షుడు అయి ఉండి అంత ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడటం ఏంటి అంటే, ట్రంప్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా, చాలా అసహనంతో ఉన్నాడు. ఎందుకంటే ట్రంప్ ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా సరే ఇరాన్ చాలా లైట్ తీసుకుంటుంది. మేము హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయము, నువ్వు నరకాన్ని మాకు చూపించడం కాదు, మేము నరకాన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. అంటే హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయంగా నరకానికి గేట్ మాత్రం ఓపెన్ చేస్తామని ఇరాన్ చెప్తుంది. మరి ఇక్కడ ఎవరికి నరకాన్ని చూపిస్తారు? ఎవరికి నరకాన్ని చూపిస్తారో పక్కన పెడితే, వాళ్ళ గొడవ ఫలితంగా, వాళ్ళ యుద్ధం ఫలితంగా మనం నరకాన్ని చూస్తున్నాం. ప్రపంచమంతా నరకాన్ని చూస్తుంది. వాళ్ళ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసింది ఇరాను, అది ఓపెన్ చేయమంటుంది అమెరికా. అమెరికా చెప్పినంత వరకు ఓపెన్ చేయనంటుంది ఇరాను. ఇక్కడ ఎవరికి ఏం అర్థం కాని సిచ్యువేషన్. దాడులు ప్రతిదాడులు ఇప్పటికీ 4 రోజులు దాటింది. ఎవరిది పైచే అంటే ఎవరి వాళ్ళే మాదే పైచే అంటారు. ఇరాన్ విధ్వంసమైంది, ఇరాన్ నాశనమైంది. 2,000 మందికి పైగా ఇరానీలు చనిపోయారు అనేటువంటిది ఒక అంచనా. ఇరాను దాడుల్లో గల్ఫ్ దేశాలకు సంబంధించిన చాలామంది చనిపోయారు. ఆస్తి నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంటే డైరెక్ట్గా అమెరికా మీదో ఇజ్రాయెల్ మీదో కంటే కూడా ఎక్కువగా ఇరాన్ దాడి చేసింది గల్ఫ్ దేశాల మీద. ఎందుకు? గల్ఫ్లో అమెరికా స్థావరాలు పెట్టుకొని ఇరాన్ మీద దాడి చేసింది కాబట్టి, నా మీద దాడి చేయడానికి మీరు స్థావరాలు కల్పిస్తారా అని చెప్పేసి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేసింది. పెద్ద ఎత్తున ఆర్థిక విధ్వంసం జరిగింది. ప్రాణ విధ్వంసం కంటే ఆర్థిక విధ్వంసం జరిగింది. అమెరికా కొన్ని వేల కోట్లు నష్టపోయింది, గల్ఫ్ కొన్ని వేల కోట్లు నష్టపోయింది. సరే, అంటే రేపు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తే ప్రపంచానికి రావాల్సిన చమురు, గ్యాసు మళ్ళీ యథావిధిగా సప్లై అయితే పక్కన పెట్టేస్తే, యుద్ధం వల్ల ఉత్పత్తిలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, ఇరాను ఖతార్లో ఉన్నటువంటి గ్యాస్ స్టేషన్ బేర్ చేసింది. అది రికవరీ కావడానికి 4 సంవత్సరాలు పట్టిందట. ఆ 4 సంవత్సరాల పాటు గ్యాస్ ఉత్పత్తి అక్కడ ఆగిపోయినట్టేగా. అంటే ఉత్పత్తిలో తేడా వచ్చింది. రేపు సప్లై యథావిధికి జరిగిపోయినా ఉత్పత్తిలో వచ్చిన తేడా ఎవరు తీర్చగలగాలి? తర్వాత సౌదీ అరేబియాలో ఒక పెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని ఇరాన్ బేర్ చేసింది. అక్కడ ఉత్పత్తి ప్రాబ్లం. అలాగే ఇరాన్లో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారాన్ని అమెరికా బేర్ చేసింది, ఇజ్రాయెల్ బేర్ చేసింది. అంటే ఇదంతా కూడా ఉత్పత్తిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రేపు. అంటే ఒకవేళ సప్లై ఉన్నప్పటికీ కూడా సప్లై చేయడానికి ఉత్పత్తి ఎక్కడిది? అసలు రికవరీ కావాలి కదా ఈ విధ్వంసమైనవి అన్నీ కూడా. సో కావాల్సినంత డిమాండ్ తగ్గ సప్లై ఉండదు. హార్మోజ్ జలసంధి ఓపెన్ చేసినా సరే డిమాండ్ తగ్గ సప్లై ఉండదు. సో ఒక వినాశకరమైనటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి విధ్వంసం ప్రపంచంలో ఈ 4 రోజుల కాలంలో పెద్ద ఎత్తున జరిగిపోయింది. ప్రపంచం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది నిజంగా. యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే అంతిమంగా ప్రపంచం ఓడిందని చెప్తాను నేనైతే. ఇరాన్ గెలిచిందా, అమెరికా గెలిచిందా, వాళ్ళు ఎవరైనా గెలవనియండి, కానీ ప్రపంచం ఓడిపోయింది. వాళ్ళ యుద్ధం, వాళ్ళ యువలు, వాళ్ళ గోల ఫలితంగా ప్రపంచం ఓడిపోయింది. ప్రపంచం ఇబ్బంది పడుతూ ఉంది. అంటే ఇదంతా కూడా ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడి ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా. ఎంతమంది ఆస్తులు నష్టపోయారు తెలుసా అండి? దుబాయ్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, దుబాయ్ పర్యాటక రంగం పడిపోయింది. అనేక మంది కుబేర్లు కొన్ని 100 కోట్లు రాసయ్యారు. స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది. బంగారం ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయాయి. ఆయిల్ కంపెనీ నష్టాల్లోకి పోయాయి, గ్యాస్ కంపెనీలు నష్టాల్లోకి పోయాయి. ప్రజల మీద కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక 20% హైక్, అంటే 20% ధరలు పెరిగాయి, మార్కెట్ లేదు. అంటే ఏ వల్ల చాలా పెద్ద ప్రమాదం, ఎన్నో మంది ఉద్యోగాలు పోతాయని మనం అనుకున్నాం. కానీ
ఏ కాకుండా పోయినటువంటి ఉద్యోగాలు ఎన్నో ఈ కేవలం యుద్ధం వల్ల. ఒక గ్యాస్ ప్రాబ్లంతో ఎన్ని హోటల్స్ మూతపడ్డాయో ఇండియాలో, ఎన్ని హోటల్స్ మూతపడితే ఎంతమంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడ్డారు. ఒక హోటల్ నమ్ముకొని చెఫ్స్, వెయిటర్స్, తర్వాత క్లీనింగ్ సిబ్బంది, స్విగ్గీ, జొమాటో బాయ్స్ చాలామంది పనిచేస్తుంటారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఒక హోటల్ బిజినెస్ దెబ్బతిందంటే అంతమంది లైఫ్లు దెబ్బతిన్నట్టే లెక్క. ఇప్పుడు అదే జరుగుతుంది. ఏదేమైనా ఒక వినాశకరమైన పరిస్థితులు. రేపు ఏం జరగబోతుంది, ఎవడికి నరకాన్ని చూపించబోతూ ఉన్నాడు చూడాలి. కానీ ఇక నరకం ప్రపంచం చూస్తూ ఉంది కాబట్టి అందరి గోలు పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటే బెటర్. సరే, ఒక మంచి మాట వినబడుతుంది. ఏదో 45 రోజుల పాటు యుద్ధానికి విరమణ ఇవ్వబోతున్నట్టుగా ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు. మధ్యలో ఏదో పాకిస్తాను, టర్కీ, ఇలా తర్వాత గల్ఫ్ దేశాలు కొన్ని చర్చలు జరుగుతున్నాయి, ఇరాన్కు అమెరికాకి మధ్య జరుపుతున్నాయి అని చెప్పేసి వినపడుతుంది. ఆ వినపడుతున్నటువంటి చర్చల్ని ఇగోయిస్టులు, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, సమస్యకి పరిష్కారం లేక కాదు, కానీ నాదే పై చేయి కావాలనేటువంటి ప్రయత్నంలో పొరపాటు జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ ఏంది, వెనక గొయ్యి ముందు నొయ్యి అన్నట్టుంది ఆయన పరిస్థితి. యుద్ధం ఓడిపోయిన ఒప్పుకొని ముగించలేడు, దానికి ఒక మంచి రాజీ మార్పు కావాలి. అంటే తనదే పై చేయి అనే ఒక రాజీ ఫార్ములా కావాలి. ఇరాన్కి అదే కావాలి. ఇరాన్కి ఏంది, ట్రంప్ ఒప్పుకొని నష్టపరిహారం ఇవ్వాలి. అది ట్రంప్ ఇవ్వడు. ట్రంప్ అది ఇవ్వకుండా వీళ్ళు అర్మో జలసంధిని ఓపెన్ చేయడు. ఈ రెండు జరగకుండా అసలు యుద్ధం ముగియదు. ఇప్పుడు ట్రంప్ బాధ ఏంది, ఇప్పుడు ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గితే రేపు ఎవరిని బెదిరించడానికి అవకాశం ఉండదు. చాలా అయ్యా ఇరాన్ విషయంలో ఏం జరిగింది మేము చూసాంగా అంటారు. రేపు ఆల్రెడీ యుద్ధం చేసే దేశాన్ని ఎంచుకొని ఉన్నాడు ట్రంప్. క్యూబా అనేటువంటి దేశాన్ని చెప్పేశాడు ఆల్రెడీ. నెక్స్ట్ క్యూబా మీద అని చెప్పాడు, తర్వాత గ్రీన్లాండ్ మీద అని చెప్పాడు. గ్రీన్లాండ్ నాకే కావాలి, క్యూబా నాకే కావాలి అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ యుద్ధం చేయబోయేటువంటి దేశం పేరు కూడా చెప్పిన తర్వాత ట్రంప్ ఇప్పుడు ఉన్న దేశం మీద గెలవకపోతే ఎట్టా? సో ఇప్పుడు ట్రంప్ క్రెడిబిలిటీ సమస్య. చూడాలి యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళిద్ది ఏంటి అన్నటువంటిది. జరుగుతున్న యుద్ధం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.